హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఈరోజు మనము చప్పడపప్పు, వేడి వేడి అన్నంలో చప్పడపప్పు, ఇప్పుడే తురిమి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి, కసింత నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది. మీకు కావాలా? అయితే చప్పడపప్పు ఏ విధంగా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఒక కుక్కర్లో కందిపప్పును నానబెట్టి ఉడకబెట్టి విజిల్స్ వచ్చిన తర్వాత మెత్తగా ఉడకబెట్టి పెట్టుకోవాలి. చూడండి వీడియోలో చూపిన విధంగా. తర్వాత గరిటె తీసుకొని మెత్తగా మెదుపుకొని ఒక 2 గరిటెల కందిపప్పును ఒక చిన్న గిన్నెలో వేసుకొని ఉప్పు వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి తాలింపు వేసుకోవాలి. తాలింపుకు కావాల్సిన పదార్థాలు: తాలింపు గింజలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకుందామండి. నూనె వేడిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసి పప్పులో వేసి కలుపుకుంటే ఎంతో గుమగుమలాడే చప్పడపప్పు రెడీ అవుతుంది. వేడి వేడి అన్నంలో చప్పడపప్పు మామిడికాయ పచ్చడి వేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.